హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2024లో సన్ రైజ్ హైదరాబాద్ అయితే సీజన్ స్టార్టింగ్ ముందు ప్లేయర్స్ చాలా అద్భుతమైన ఫామ్లో కనిపిస్తున్నారు. సో ఐపీఎల్ కోసం వెయిట్ చేసేవారంతా వీడియోని లైక్ చేయండి. మీ ఫేవరెట్ ఐపీఎల్ టీం ఏదో కామెంట్ చేయండి. అండ్ ఎస్ఆర్హెచ్లో ఏ బౌలర్కి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అనేది కామెంట్ కూడా చేయండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే సన్ రైజ్ హైదరాబాద్ సంబంధించినటువంటి కొత్తగా కొన్న ప్లేయర్ వనిందు హసరంగా అయితే చెలరేగిపోయాడు. జింబాబ్వే మీద ఇతను ఏకంగా 7 వికెట్లు తీశాడు. సో ఒక మిస్టరీ స్పిన్నర్, ఇతనికి కూడా ఛాన్స్ వస్తే బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఇంకా మనకు లోకల్ ప్లేయర్స్ కేటగిరీలో నితీష్ కుమార్ రెడ్డి పోయినసారి కూడా ఆడాడు. ఎస్ఆర్హెచ్కి ఎక్కువ ఛాన్సెస్ అయితే రాలేదు. ఇప్పుడు ఇతను రంజీ ట్రోఫీ మ్యాచ్లో అయితే అజింక్య రహానాను డకౌట్ చేశాడు. స్వింగర్స్తో చెల్లైపోయాడు. ఇన్ స్వింగ్ అండ్ అవుట్ స్వింగ్. అండ్ అదేవిధంగా శ్రేయస్ అయ్యర్, ఎంతో ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉన్న శ్రేయస్ అయ్యర్ని కూడా నితీష్ కుమార్ రెడ్డి అవుట్ చేశాడు. సో మొత్తానికైతే ఈ మ్యాచ్లో ఏకంగా 5 వికెట్లు తీశాడు. అండ్ బ్యాటింగ్తో కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఫ్యూచర్లో ఇండియా టీం కూడా ఒక హార్దిక్ పాండ్యాలా ఆడే అవకాశం ఉంది అని టాక్ అయితే వచ్చింది నేషనల్ మీడియాలో ఈ పర్ఫార్మెన్స్తోని. అండ్ అదేవిధంగా భువనేశ్వర్ కుమార్ కూడా రంజీ ట్రోఫీలో చెలరైపోయాడు. 5 వికెట్లు తీశాడు. సో మొత్తానికైతే ఇటు వనిందు హసరంగా, అటు నితీష్ కుమార్ రెడ్డి, ఇటు భువనేష్ కుమార్ మొదలైన ప్లేయర్స్ అంతా, హెన్రిచ్ క్లాసన్ కూడా మంచి ఫామ్లో అయితే ఉన్నాడు. సో మొత్తానికి మనకు తెలుగు ప్లేయర్, మనకు ఆంధ్ర ప్లేయర్ అయిన నితీష్ కుమార్ రెడ్డికి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. ఎస్ఆర్హెచ్లో రెగ్యులర్గా ఒక మంచి ఆల్రౌండర్ అవుతాడు. ఇతన్ని వదిలేస్తే మాత్రం ఇంకో టీంకు మరొక తిలక్ వర్మల ఒక మంచి ప్లేయర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మొత్తానికైతే ఇతనికి ప్రతి మ్యాచ్లో ఛాన్స్ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి.